ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసిన విద్యార్థుల సంఘం నాయకులు. హాస్టల్ మెస్ బిల్లులు 10 నెలలుగా బకాయి చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణన్. పెండింగ్ లో ఉన్న 10 నెలల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులు చెల్లించకుండా తిరస్కరించారు. ఫైనాన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణన్ ను తొలగించాలని బీసీ విద్యార్థుల సంఘం సేవా అధ్యక్షులు వేముల రామకృష్ణన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల బకాయిలు చెల్లించకుండా హాస్టల్ విద్యార్థులకు భోజనాలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఫైనాన్స్ సెక్రటరీని వెంటనే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. 10 నెలల బకాయిలు చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు చెప్పినామని అన్నారు. బీసీ సంఘాలు నెల రోజులుగా విజ్ఞప్తి చేసిన అధికార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా హాస్టల్ను మూసివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలను చదువులకు దూరం చేయించాలని కుట్రతో దుర్బుద్ధితో ఇలా చేస్తున్నారని విమర్శించారు. గత 2 నెలలుగా ఆర్థిక శాఖ ద్వారా ఏ సంవత్సరానికి చెందిన బిల్లులు పాస్ చేశారో విచారణలు జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వేముల రామకృష్ణన్ బీసీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థుల హాస్టల్ ఛార్జీలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు సత్తా చూపిస్తామని హెచ్చరించార్. హాస్టల్ యొక్క మౌలిక సదుపాయాలు, అదేవిధంగా డైట్ బిల్ల విషయంలో, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మరి చాలా ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి పెట్టించినటువంటి ఈ యొక్క ఫలితం గత 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడం, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి డైట్ బిల్లులు కరెక్ట్ టైంకు ఇవ్వకపోవడం, గత ప్రభుత్వంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏప్రిల్ అయిపోయినా కానీ, అంటే మార్చి అయిపోయిన తర్వాత కూడా ఏప్రిల్లో 5వ తారీఖు 6వ తారీఖు మొత్తం టోటల్ బిల్స్ డైట్ బిల్సే కానీ అదేవిధంగా రెంట్లు కానీ అన్నీ క్లియర్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో పోరాడి నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెచ్చుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ బీసీఎస్ఎస్టీ విద్యార్థులు కనిపించడం లేదా? అంటే ఇవాళ బీసీఎస్ఎస్టీ విద్యార్థులు రౌడీలుగా, గుండాలుగా మారి, నక్సలైట్లుగా మారి మరి ప్రజాపాలకుల అంతు చూడడానికి ఈ నిరుద్యోగులను విద్యార్థులను పట్టించుకోకుండా పక్కదోవ పట్టిస్తుందా? లేకపోతే చదువుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్ అయితే మీ ప్రజాపాలనకు చేదోడు వాదుగోడుగా ఉండరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతూ ఉంది. గత 10 నెలలుగా మెస్ ఛార్జీలు చెల్లించకపోవడంతో మరి ఈరోజు వ్యాపారవేత్తలు ఈరోజు కోడిగుడ్లు ఆపేస్తూ ఉన్నారు, అట్టిపండ్లు ఆపేస్తూ ఉన్నారు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఆపేస్తూ ఉన్నారు, నూనె, పప్పులు ఆపేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా సంక్షేమ హాస్టల్లో భోజనం తింటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి చూసుకుంటే అద్దె భవనాలలో మరి హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఓనర్లు ఖాళీ చేయమని వార్డర్లకు వేధిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎక్కడ దిక్కుచోరని పరిస్థితిలో ఈరోజు హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. మరి ఈరోజు కరెంటు బిల్లులు కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లులు చెల్లించకపోతే ఈరోజు కరెంటు కట్ చేస్తే ఎగ్జామ్స్ పీరియడ్లో ఏ విధంగా పిల్లలు చదువుకుంటారు, ఏ విధంగా వాళ్ళు పాస్ అవుతారు, ఆ ప్రభావం ఎగ్జామ్ మీద పడుతుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఉత్తర రాళ్ళ హాస్టల్ కృష్ణన్న గారు 5 రోజులు ఆహ్వాన దీక్ష చేస్తే ఈ సంక్షేమ హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మరి ఈరోజు సంక్షేమ హాస్టల్ గండి కొట్టే గత ప్రభుత్వం చేసిన తప్పే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తప్పుదోవలో పోతూ ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తలేదు, సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు చేస్తలేదు, సెక్రటరీ మరి ఈరోజు ఫైనాన్స్ వాళ్ళు రిజెక్టెడ్ అని మెసేజ్ పంపిస్తారా? సిగ్గుందా మీకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బిడ్డ కృష్ణన్న గారు శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని చెప్పి ఈరోజు నల్ల కండువాలతోటి ఈరోజు నిరసన చెప్తా ఉన్నాం. బిడ్డ చెప్తున్నాము, సెక్రటరీ కూడా ఈ 290 హాస్టల్ విద్యార్థులను తీసుకొచ్చి బద్దలు కొడతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ మీరు ఏ విధంగా మీటింగ్ పెడతారో చూస్తాం. ఇక్కడ ప్రజావాణి ప్రోగ్రాం అవుతుంది కదా, ఆ రోజు మా హాస్టల్ విద్యార్థులు అందరం దాదాపు 2000 మంది పోయి ఒకటే వినతి పత్రం ఇస్తాం. మీరు అన్ని ఎక్కడ పోయినా కూడా నిరసనలు చెప్తాం, ముఖ్యమంత్రి సభలను కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నో మిలిటెంట్ పోరాటాల వల్ల ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, ఏ దేశం లేవు, ఎక్కడ రాష్ట్రంలో లేవు. పెట్టిన ప్రభుత్వం ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కృష్ణ పోరాటం చేసి పెట్టించిండు. మరి అది కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉందని చెప్పి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇదా మీరు చేసేది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఒకసారి హాస్టల్కి రండి, హాస్టల్ సమస్యలు తెలుసుకోండి, హాస్టల్లో ఒక పూట భోజనం చేయండి, మీకు హాస్టల్ గురించి తెలుస్తుంది. ఎక్కడో సెక్రటరియట్లు ఉండి
మీరు సెక్రటరీని భోజనం చేయడం కాదు, 15 రూపాయల భోజనం ఏ విధంగా సాధ్యమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు ఈరోజు తక్షణమే హాస్టల్ మెస్ ఛార్జీలు చెల్లించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.